బలమైన అభ్యర్థిని ముందు పెట్టగలిగాడు జగన్మోహన్ రెడ్డి. అది ఇప్పుడు ఆయన కంగారు పుడుతుంది. అందుకోసమన్నీ ఫ్లైట్లు రేపు పొద్దున్న శాటిలైట్లు కూడా పెట్టచ్చు. కానీ ఒక్కొక్క సందర్భంలో అంటే ఒక్కొక్క రాష్ట్రంలో చూస్తే ఎన్నికల టైంలో ఇచ్చే విపరీతమైన హామీలు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కొన్ని గురించి మాట్లాడట్లేదు. ఒక స్కూటీ ఇచ్చేస్తా అన్నారు ప్రతి ఆడపిల్లకి, వాలంటీర్లు లాంటి వ్యవస్థను కూడా తీసుకొస్తా అన్నారు. ఇంకా మిగిలిన ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ అనో లేదంటే రుణమాఫీ అని ఆ విపరీతమైన హామీలు ఒక్కొక్కసారి అనుకోకుండా గెలుపు తీసుకొచ్చేస్తాయి అనడానికి ఉదాహరణ తెలంగాణ. ఆ పందా ఏమన్నా ఇప్పుడు చంద్రబాబు గారు ఫాలో అవుతున్నారా? అందుకే విపరీతమైన హామీలు ఏమన్నా ఇచ్చేస్తున్నారా? అది మీడియా మాయలో పడుతున్నారండి. ప్రాక్టికల్గా చెప్పాలంటే అక్కడ ఆ హామీలకు వాళ్ళు అధికారంలోకి వచ్చారని నేను అనుకోను. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ఎందుకంటే యడ్యూరప్పని తీసేసి బొమ్మాయిని పెట్టడం, వాళ్ళు సంఘర్షణ వాతావరణం పట్టడంతో గ్రౌండ్ లెవెల్లో ఇద్దరు నాయకులు కొట్టుకుంటున్నారంటే కింద స్థాయి అధికార యంత్రాంగం మాట వినరు. ఆ టైంలో దొరికినంత దోచుకుంటుంటారు. ఆ దోచుకున్నప్పుడు వాడిని మనం తిట్టుకోలేము, ఎందుకు రోజు ఎదురుగుండాడు మనకు కనబడతాడు. ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం. ఆ అవినీతి కాన్సెప్ట్ అక్కడ బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకతకి, రెండోది హిజాబ్ ఇష్యూలో ముస్లిమ్స్ అంతా ఏకం కావడం, మూడోది జేడీఎస్ మీద విరక్తి పుట్టడం. అక్కడ దాని ఇంపాక్ట్ అక్కడ బీజేపీ గెలిచి. తెలంగాణలో దళిత బంధు పథకం అందరికి ఇంటికల్లా ఇస్తానని అప్పుడు ఎన్నికలప్పుడు